ఆంధ్రప్రదేశ్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతోనూ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు ఏ రకంగా ఉండబోతున్నాయి సార్? ఇప్పుడైతే మనకు ఉన్నటువంటి స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ దృష్ట్యా ఈరోజు అయితే వాయు బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే ఈ ప్రాంతం అనమాట. ఈ ప్రాంతంలో దక్షిణ ఒరిస్సాకి దగ్గరలో అల్పపీడన ప్రాంతం ఏర్పడడం జరిగింది ఈరోజు. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో మన రాష్ట్రంలో విస్తారంగా ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే దీనికి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పాతపురమన్యం ప్లస్ అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల కమింగ్ 24 అవర్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ భారీ వర్షాలు కూడా మరికొన్ని జిల్లాల్లో అంటే శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఏలూరు అండ్ బాపట్ల ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి లో ప్రెషర్ నెక్స్ట్ రేపటికి కొంచెం యాక్టివిటీ దీని వర్ష ప్రభావం కొంచెం తగ్గినప్పటికీ నెక్స్ట్ మళ్ళీ 19th నుంచి ఇంకొక కొత్త లో ప్రెషర్ ఇదే ప్రాంతంలో సుమారు ఈ వాయు బంగాళాఖాతం అయినటువంటి వెస్ట్ సెంట్రల్ ఈ ప్రాంతంలో ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 లో ప్రెషర్స్ దృష్ట్యా కూడా కమింగ్ డేస్లో అంటే నెక్స్ట్ కమింగ్ 5 డేస్లో కూడా మన రాష్ట్రంలో పర్టికులర్లీ కోస్తా జిల్లాల్లో మాన్సూన్ వర్షాలు బాగా ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే బ్రైట్ కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం దృష్ట్యా కోస్తా తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఈదురుగాలులు గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో కొన్ని సమయాల్లో అయితే అది 65 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సీ కండిషన్ కూడా రఫ్ నుంచి వెరీ రఫ్ వరకు కూడా కండిషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది రఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటి దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 5 days వరకు కూడా మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నాం. అలాగే నెక్స్ట్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ కూడా 1-2 చోట్ల మనకి ఉరుములు నెక్స్ట్ మెరుపులు అలాగే నెక్స్ట్ వాటి నుంచి వచ్చేటువంటి స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ కానీ గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. వీటన్నింటి దృష్ట్యా కూడా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అంటే ఏ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది సార్, లేదా చదురుమడి వర్షాలు ఏ జిల్లాలో పడే అవకాశం ఉంది? జిల్లా భారీ నుంచి అతి భారీ అయితే మనకి అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం ఈ జిల్లాల్లో ఈ 2 జిల్లాల్లో కూడా ఉత్తరాంధ్రలో నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో భారీ నుంచి అతి భారీ అని చెప్తున్నాం. అలాగే భారీ వర్షాలు అయితే మటుకి శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల మొత్తం దక్షిణ కోస్తా అయినా ఉత్తరాంధ్ర అయినా ఈ 2 ప్రాంతాల్లో కూడా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా మొత్తం కోస్తా జిల్లాలో అన్ని చోట్ల కూడా ఒక మోస్తరు వర్షాలు మటుకు విస్తారంగా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, అయితే చూడొచ్చు మొత్తానికి ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఈ యొక్క అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తీరం వెంబడి సుమారుగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. అలాగే రాకాశయాలలో కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే మన్యం జిల్లా అయినటువంటి పార్వతీపురం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ రైతులు ఎవరైతే ఉన్నారో చెట్ల కింద ఉండకుండా అంటే ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 జిల్లాలతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు మిగతా జిల్లాలు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే 19వ తారీఖున అంటే ఇంచుమించుగా మరొక 5 రోజుల్లో పాటు కూడా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండబోతుంది అన్నట్లు కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ఈ కీలకమైనటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ 2 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరో 24 గంటలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళంతా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది.
కెమెరామెన్ గణేష్తో కన్నబాబు, విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి నుంచి.